బిగ్ బాస్ 8వ సీజన్లోకి కంటెస్టెంట్గా వచ్చినప్పటి నుంచే సోనియా ఆకుల తన మార్కు చూపించే ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా షోలో తనదైన రీతిలో కామెంట్లు చేస్తూ ఆడుతూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ క్రమంగా ఆమె ఎదుటివారిపై పర్సనల్ అటాక్ చేయడం, లవ్ ట్రాక్లు నడపడంతో విమర్శలు తెచ్చుకుంది. దీంతో ఎన్నో గొడవల్లో భాగమయ్యింది. అయితే బిగ్ బాస్ 8వ సీజన్లో మొదటి వారంలో బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ భాష, మూడో వారంలో అభయ్లు ఎలిమినేట్ అయ్యారు. అయితే 4వ వారంలో మాత్రం ఎవరు వెళ్తారన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో 4వ వారం ఎలిమినేషన్ లో సంచలనం కనిపించింది. ఇందులో సోనియా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీక్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి మంచి అంచనాలతో వచ్చి ఓ రేంజ్ లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న సోనియా ఆకుల 4వ వారంలో ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సోనియాకు ఒక్కో వారానికి 2 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం సోనియా ఆకులకు బిగ్ బాస్ 8వ సీజన్ కోసం రోజుకు 28,000 చొప్పున వారానికి 2 లక్షలు ఛార్జ్ చేసిందంట. అలా 4 వారాల పాటు ఉన్న సోనియా మొత్తంగా 8 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఆమె బిగ్ బాస్ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఫ్రెండ్స్, సోనియా ఆకుల బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే దానిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్.